హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో రిలేటివ్ క్లాజెస్లో ఒకటైన హూను గురించి డిస్కస్ చేద్దాం. మనం హూని ఆన్సర్గా చేయాలంటే ఫస్ట్ హూ అనేది దేనికి యూజ్ చేస్తాం? హూ అనేది పర్సన్స్కి ఉపయోగిస్తాం. ఆ పర్సన్స్ మనం రిలేటివ్ క్లాజ్లో 2 సెంటెన్స్ ఉంటాయి. సెకండ్ సెంటెన్స్లో ఉన్న హీ, షీ, దే అనే ప్రొనౌన్స్ గానుంటే వాటిని మనం క్వశ్చన్లో రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న ఆ పర్సన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్సన్కి రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మధ్యలో మనం హూ అనేది యూజ్ చేసి ఫస్ట్ సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. మిగిలిన సెకండ్ సెంటెన్స్ ఉంది కదా, అంటే మనం హీ ఉన్నా, షీ ఉన్నా, దే ఉన్నా వాటిని తొలగించేసి మనం మిగిలిన పార్ట్ని మనం ఆన్సర్లో చేస్తాం. అదే మనం ఇక్కడ చూడండి, ఈ రూల్స్ అన్ని మీరు రాసుకోండి. ఫస్ట్ చూడండి, రిమూవ్ ద సెకండ్ సెంటెన్స్ ప్రొనౌన్స్ లైక్ హీ, షీ, దే. సెకండ్ రూల్ వచ్చి రైట్ హూ బిట్వీన్ ద పర్సన్ అండ్ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇంకా థర్డ్ రూల్ వచ్చి దెన్ రైట్ ద 2 సెంటెన్సెస్ యాజ్ ఇట్ ఈజ్. 2 సెంటెన్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాస్తాము. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గానే అబ్జర్వ్ చేస్తే రామ్ ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ సోషల్ వర్కర్ అని ఉంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ సెకండ్ సెంటెన్స్లో ఉన్న ప్రొనౌన్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం, వాటిని రిమూవ్ చేస్తాం. ఇక్కడ హీ ఉంది కాబట్టి హీని రిమూవ్ చేస్తాం. తర్వాత ఎక్కడైతే పర్సన్ ఉంటుందో ఆ పర్సన్కి ఈ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మధ్యలో మనం హూ అనేది యూజ్ చేస్తాం. చూడండి, రామ్ హూ ఈజ్ మై ఫ్రెండ్ అంటే రామ్ రాసాము, ఈ రెండిటి మధ్యలో ఈ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి పర్సన్స్కి మధ్యలో మనం హూ అనేది యూజ్ చేసాం. మిగిలింది యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. రామ్ హూ ఈజ్ మై ఫ్రెండ్. తర్వాత ఆల్రెడీ మనం దీన్ని రిమూవ్ చేసాం కదా, ఇంక మిగిలిన పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్లో రాస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఈజ్ ఏ సోషల్ వర్కర్. సో ఇలా మనం ఆన్సర్ని చేస్తాం. అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ద ఉమెన్ హెల్ప్డ్ మీ యెస్టర్డే, షీ ఈజ్ మై నైబర్. ఇక్కడ మనం రూల్ ప్రకారం సెకండ్ పార్ట్లో ఉన్న ప్రొనౌన్ని షీని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో పర్సన్కి అలాగే రెస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్కి మధ్యలో మనం హూ అనేది యూజ్ చేస్తాం. ద ఉమెన్ హూ హెల్ప్డ్ మీ యెస్టర్డే రాసిన తర్వాత సెకండ్ సెంటెన్స్లో ఉన్న మిగిలిన భాగాన్ని యాజ్ ఈజ్ అలాగే రాసేస్తాం. ఈజ్ మై నైబర్. సో ఇలాగ మనం చాలా ఈజీగా మనం హూతో ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, మై పేరెంట్స్ కాల్డ్ మీ ఇన్ ద మార్నింగ్, దే ఆర్ మై టీచర్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు కామెంట్లో తెలియజేయగలరు.